కేదార్నాథ్ యాత్ర ఇక చక్కటి అనుభవంగా మారబోతోంది. ఇప్పటి వరకు భక్తులు 8 నుండి 9 గంటల పాటు పాదయాత్ర చేయాల్సి వచ్చేది. కానీ రాబోయే రోజుల్లో రోప్వే ద్వారా కేవలం 36 నిమిషాల్లో కేదార్నాథ్ చేరుకోవచ్చు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం తాజాగా అనుమతి ఇచ్చింది. సోన్ ప్రయాగ నుంచి కేదార్నాథ్ వరకు 12.9 కిలోమీటర్ల పొడవున నిర్మించనున్న ఈ రోప్వేకు 4,081.28 కోట్ల రూపాయలు కేటాయించారు. దీని ద్వారా ప్రతి గంటకు 3,600 మంది భక్తులు ప్రయాణించేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ప్రయాణం శారీరకంగా క్లిష్టంగా ఉండేది. కానీ ఈ రోప్వే ప్రాజెక్టు పూర్తయితే ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, శారీరకంగా బలహీనులు సైతం సునాయాసంగా కేదార్నాథ్ దర్శనం చేసుకోవచ్చు. ఇది మాత్రమే కాదు, హేమ్కుండ్ సాహిబ్ రోప్వే కూడా కేంద్రం ఆమోదం తెలిపింది. ఇది గోవింద్ ఘాట్ నుంచి హేమ్కుండ్ వరకు 12.4 కిలోమీటర్ల పొడవుతో నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 12 గంటల యాత్ర కేవలం 45 నిమిషాల్లో పూర్తవుతుంది. ఇప్పటి వరకు ఉన్న కష్టతరమైన ప్రయాణాన్ని మరిపిస్తూ భక్తులకు ధార్మిక పర్యాటకాన్ని మరింత అందుబాటులోకి తేవడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఇక ముందు నుంచి కేదార్నాథ్ హేమ్కుండ్ యాత్ర సులభతరంగా, వేగంగా, భద్రంగా మారబోతోంది.